పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున సెంటనరీ క్యాలెండర్ దీన్ని రిలీజ్ చేస్తున్నాము. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంగమా, ఇటు సమయంలో విజ్ఞాపన ప్రార్థనలు చేయబడును. పైనుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానము కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మ చేత ఏలి శుద్ధి చేస్తున్నావు కదా. అనుదినమును దేవుని తనయుని వనజాములు మనమున నిడి కొనుచును వినారియో నారులారా వినులా తింపు మీరా మనలారా శిల్పా క్రీస్తు మనుజావా సంతోష సమాధానములను సకల దీవెనలు దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. కాబట్టి కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాలను తెలియజేస్తూ, క్రొత్త నిబంధన కన్నా రక్తం ఈ త్రాగునెప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. సిద్ధపడిన వారు వచ్చి పాలు పొందండి. దేవుని జనులకి దేవుని పదార్థములు. లోక పాపము మోసి కొనిపోవు పరిశుద్ధ లోకిజాగోరియా ప్రియా మమ్ము కరుణించు లోకిజాగోరియా ప్రియా. లోక పాపము మోసి కొనిపోవు In the name of God the Father, God the Son, God the Holy Spirit, I declare open the year-long centenary celebrations of the Method Cathedral. చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4:30కు మొదటి ఆరాధనతో శిల్వ ఊరేగింపుతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైనాయి. మెదక్ చర్చ్ అనగానే చారిత్రాత్మకమైన ప్రతిష్టాత్మక అయితే భారీ నిర్మాణం కూడా ఉంటుంది. 173 అడుగుల అత్యంత ఎత్తైనటువంటి ఈ మెదక్ చర్చిలో ఇటు దాదాపు ఈ సంవత్సరం ప్రత్యేకంగా క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. 99 సంవత్సరాల క్రితం దీని నిర్మాణం పూర్తయింది. డిసెంబర్ 25వ తారీఖు అంటే క్రిస్మస్ రోజున 99 సంవత్సరాల క్రితం ఈ చర్చిలో మొదటి ఆరాధన, మొదటి ప్రార్థనలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకొని 100 ఏళ్ల పండుగను కూడా జరుపుతున్నారు. 99 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 100 ఏళ్ళు కార్యక్రమం కావచ్చు. ఇటు ప్రతి నెల కూడా ఏదైతే వేడుకలు జరుగుతాయని చెప్తున్నారు. ఈ క్రిస్మస్ వేడుకల కోసం దాదాపు ఒక 2-3 రోజుల నుంచి కూడా జనం ఇక్కడికి వస్తున్నారు. క్రిస్మస్ వేడుకల్లో, క్రీస్తు జన్మదిన వేడుకల్లో మెదక్ చర్చిలో పాల్గొనేందుకు భారీగా జనం వస్తున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కావచ్చు ఇటు భారీగా జనం తరలి వస్తుంటారు. తెల్లవారుజామున 4:30కే భారీ అదైతే ఈ చర్చి నిర్మాణ శైలి కూడా విభిన్నంగా ఉంటుంది, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒకేసారి దాదాపు 5,000 మంది లోపల చర్చి లోపల కూర్చొని ప్రార్థనలు చేసే విధంగా ఉంటుంది. చర్చి లోపల నిర్మాణం అంతా కూడా రిసౌండ్ రాకుండా ఏదైతే నిర్మాణం అంతా జరిగింది, ఇది నిర్మాణం 1924లో పూర్తయింది. అంటే 1914లో ప్రారంభమై 1924లో దాదాపు 10 ఏళ్ల కాలం పాటు మెదక్ చర్చి నిర్మాణం జరిగింది. 10 ఏళ్ల కాలం పాటు కూడా ఈ ప్రాంతం అంతా కరువు ప్రాంతంగా ఉండడంతో ఇక్కడ ఉపాధి కోసం, ఇక్కడ స్థానిక జనానికి, స్థానిక ప్రజల కోసం, వారికి ఉపాధి కోసం ఇంగ్లాండ్కి చెందిన చార్లెస్ ఇంగ్లాండ్ దేశస్థుడు ఈ చర్చ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణం ప్రారంభించిన 10 ఏళ్ల పాటు కూడా ఈ ప్రాంతంలో
ఆ జనం ఆకలి తీర్చడం కావచ్చు, ఈ ప్రాంతంలో ఏదైతే వారికి ఉపాధికి కల్పిస్తూ వారికి ఆహారం అందిస్తూ ఈ చర్చ్ నిర్మాణం అంతా కూడా జరిగింది. 10 ఏళ్ల తర్వాత డిసెంబర్ 25న నేటి రోజున దాదాపు 99 సంవత్సరాల క్రితం ఈ చర్చ్ అయితే నిర్మాణం పూర్తయి అప్పటి నుంచి కూడా 99 సంవత్సరాలకి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. దాదాపు 4 జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి కావచ్చు, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల కూడా ఈ మెదక్ చర్చ్ కిందనే వాటి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ 100 ఏళ్ల పండుగ పూర్తి చేసుకున్న సందర్భంగా 100 చర్చిలను కూడా నిర్మిస్తామంటూ కూడా ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జ్ బిషప్ రేవ పద్మారావు ఉదయం ప్రార్థనలో పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మతాలతో సంబంధం లేకుండా కూడా ఇక్కడికి వస్తుంటారు. వారంతా కూడా మతాలతో, కులాలతో సంబంధం లేకుండా చర్చి వద్దకు వస్తుంటారు. ఇక్కడ అన్ని సంస్కృతులు కూడా కనబడుతుంటాయి. కేవలం క్రైస్తవ సంస్కృతులు కాకుండా స్థానిక జానపదుల సంస్కృతి కావచ్చు, ఇటు కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, ఇటు మిగతా దేవతల వద్ద ఎట్లాంటి స్థానిక సాంప్రదాయాలు ఉంటాయి అవన్నిటి కూడా ఇక్కడ కొనసాగిస్తుంటారు. ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. చర్చ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. నార్మల్ గా మొక్కుకోవడానికి వచ్చాం. మరి గత 2-3 రోజుల నుంచి ఆయా ప్రాంతాల్లో నుండి ఈ మందిరపు యొక్క ఆవరణంలోనికి ప్రజలు, విశ్వాసులు అందరూ క్రైస్తవులు వస్తున్నారనే కాదు, క్రైస్తవేతరులు సహితం వివిధ రాష్ట్రాల్లో నుండి వచ్చే ప్రజలు వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారి మొక్కుబడులు చెల్లించుకోవడానికి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్లో ఆరాధనలో పాల్పొందడానికి వారు వస్తూ ఉన్నారు. నేటితో 99 సంవత్సరాలు ముగించి 100వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం. 14వ సంవత్సరం మొదలుకొని 24వ సంవత్సరం మట్టుకు 10 సంవత్సరాల కట్టడం ఇది నిర్మాణంలో ఉండి క్రిస్మస్ దినం డిసెంబర్ 25వ తేదీన ఇది ఆనాటి మిషనరీ దీని యొక్క నిర్మాణకర్త చార్ల్స్ వాకర్ పాస్నెట్ గారు దీనిని ప్రతిష్ఠించినారు. ఏది ఏమైనా ఇది నిర్మాణం కొరకు పేద ప్రజలు, ఆకలిగా ఉన్నటువంటి వారికి ఫుడ్ ఫర్ వర్క్ అనే ప్రాజెక్ట్ క్రింద దీనిని నిర్మాణం జరిగించింది. ఇది నిర్మించబడి నేటితో 99 సంవత్సరాలకు జరుగుతుంది. దేవుడు ఈ క్రిస్మస్ దినం యొక్క క్షేమాన్ని, సమాధానం ప్రజలందరికీ దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను.